హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీ. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా స్టోరీ మొత్తం వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక రుద్రనేత్రుడు 27వ భాగంలోనికి వెళ్ళిపోదాం. అలా రేవతి తలుపు తెరిచిన వెంటనే ఆ గుమ్మం ఎదురుగా ఒక అమ్మాయి ముడుచుకొని పడుకొని ఉంటుంది. ఎవరు ఈ అమ్మాయి ఇలా ఇంటి ముందు పడుకొని ఉంది అనుకుంటూ అమ్మాయి అమ్మాయి అని తడుతూ ఆ అమ్మాయి ఫేస్ చూడటానికి తన వైపు తిప్పుకుంటుంది. అక్కడ ఉన్న అమ్మాయిని చూసిన రేవతి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి ఇంట్లో నిద్రపోతున్న యష్మి, రేవంత్ ఇద్దరు స్పీడ్గా బయటకు వస్తారు. ఏం జరిగిందో ఏంటో అని భయంగా. అలానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి క్షణాల్లోనే చేరుకుంటారు. రేవతి కింద కూర్చుని సంధ్య సంధ్య అంటూ ఆ అమ్మాయిని పిలుస్తుంది. యష్మి సంధ్య దగ్గరకు వచ్చి తన ఫేస్ అంతా చూస్తూ ఏమైంది సంధ్య, అసలు ఏంటి ఇలా అయిపోయా, ఒక్కసారి కళ్ళు తెరు అంటూ తనని చెంపల మీద కొడుతుంటుంది. కానీ సంధ్యలో మాత్రం ఎటువంటి చలనం ఉండదు. రేవంత్ సంధ్య దగ్గరకు వచ్చి చుట్టూ అందరూ గుమికూడి ఉండటంతో అందరినీ పక్కకు జరగమని చెప్పి గాలి ఆడే విధంగా చేసి చేతిని పట్టుకొని నాడి చెక్ చేస్తారు. అలానే ఊపిరి ఆడుతుందో లేదో చూసి ఆ తర్వాత కళ్ళు, నోరు ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సంధ్య బ్రతికే ఉంది, కాకపోతే ఆమెకు హెవీ డ్రగ్స్ ఇవ్వటం వల్ల అలా అయ్యింది అని తనకు అర్థం అవ్వటంతో యష్మి తనకు ఏమీ కాలేదు, బాగానే ఉంది, కాస్త హెవీ డ్రగ్స్ ఇవ్వటం వల్ల తను అలా అయ్యింది, తనని జాగ్రత్తగా లోపలికి తీసుకొని వెళ్దాం పదండి అంటూ ముగ్గురు కలిసి సంధ్యని జాగ్రత్తగా లోపలికి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెడతారు. రేవంత్ డాక్టర్ కావటంతో తనకి కూడా డ్రగ్స్ మీద అవగాహన ఉండటంతో వెంటనే ఏదైనా అవసరం ఉంటుంది అని ఇంటిలోనే జాగ్రత్తగా ఉంచిన సెలైన్ బాటిల్స్, ఇంజెక్షన్ లోడ్ చేసి ఆమెకు ఎక్కిస్తారు. యాంటీడోట్. యష్మి భయంగా సంధ్యకు ఏమైంది డాడీ, అసలు తనకు అంత హెవీగా డ్రగ్స్ ఎవరిచ్చుంటారు, అయినా తను మన ఇంటి ముందుకు ఎలా వచ్చింది అని అడుగుతుంది. రేవంత్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. 10 రోజుల క్రితం కనపడకుండా పోయిన అమ్మాయి సడన్గా మన ఇంటి ముందు కనపడటం ఏంటి అనే ఆశ్చర్యానికి గురి అవుతాడు. పాపం ఒంటరి ఆడపిల్ల, ఆశ్రమంలో నుంచి తప్పిపోయిన తన గురించి తెలుసుకునే వాళ్ళు ఎవ్వరూ లేకపోయారు. 10 రోజుల తర్వాత మన ఇంటి ముందు ఎవరో పడేసి వెళ్ళిపోయినట్లుగా ఉన్నారు అని సంధ్యను కనిపెట్టుకుని ఉంటుంది రేవతి. సంధ్య అక్కడికి ఎలా వచ్చింది, ఎవరో కిడ్నాప్ చేసుకుని తీసుకొని వెళితే మరి తీసుకొని వెళ్ళిన వాళ్ళు సంధ్యను ఏమీ చెయ్యకుండా వాళ్ళ ఇంటి ముందు వదిలిపెట్టారా? ఇవన్నీ తెలియాలి అంటే మనం ముందు రోజు ఏమి జరిగిందో తెలుసుకోవాలి. రండి రండి నాతో పాటు స్టోరీలోనికి ఇన్వాల్వ్ అయిపోయండి. వైజాగ్. రుద్రనేత్రుడు పోర్టు దగ్గరే ఉన్న ఒక చిన్న హోటల్లో 7 గంటల సమయంలో రోటీ ఆర్డర్ చేసి తింటూ ఉంటాడు విత్ ఫిష్ కర్రీ. అప్పుడే తనకి డాన్ గారి నుంచి ఫోన్ వస్తుంది. ఎక్కడ ఉన్నావు అని సీరియస్గా డాన్ గారు అడుగుతారు. ఇక్కడే షిప్ యార్డ్ దగ్గరే హోటల్లో కూల్గా రోటీలు, ఫిష్ కర్రీ తింటున్నాను అని చాలా సింపుల్గా కూల్గా సమాధానం చెప్తాడు. నువ్వు అక్కడ తింటూ ఉండు, అమ్మాయిలను అక్కడి నుంచి తరలించేస్తూ ఉంటారు అని సీరియస్ అవుతాడు డాన్ గారు. ఇప్పుడు ఏమయ్యింది, 12 గంటలకు కదా జరిగేది, అంత తొందర ఏముంది, నిదానంగా నా ప్లాన్లో నేను ఉన్నాను అని అన్నాడు రుద్రనేత్రుడు. మనం అలా అనుకున్నాం, కానీ ఇంకొక 10 నిమిషాల్లో వాళ్ళు ఆ షిప్ యార్డు నుండి షిప్ని కదిలిస్తున్నారు అని తెలిసింది, అమ్మాయిలందరినీ కూడా లోడ్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని సీరియస్గా చెప్పింది డాన్ గారు. వాట్ అని ఒక్కసారిగా కూర్చొని ఉన్నవాడు లేచి చుట్టూ అందరూ తననే చూస్తూ ఉండటంతో సారీ అన్నట్లుగా అందరి వైపు చూస్తూ చెప్పి మరలా కూర్చొని మీకు ఎలా తెలుసు అని సీరియస్గా అడుగుతాడు. ఎలాగోలా నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, ముందు అక్కడికి వెళ్ళి చూడవలసిన పని చూడు అని ఆర్డర్ వేస్తారు డాన్ గారు. ఓకే ఓకే నేను అదే పనిలో ఉంటాను అంటూ తన ఫోన్ పెట్టేసి నిదానంగా తన రోటీ, ఫిష్ కర్రీ తింటాడు. అక్కడ అంత కొంప కొల్లేరవుతున్నా కూడా నిప్పంటుకున్నా పట్టించుకోకుండా సైలెంట్గా. ఇక్కడ డాన్ గారు మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అసలు ఆడపిల్లల్ని కాపాడగలడా లేదా, రుద్రనేత్రుడు తనకేమీ ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు అని అంటున్నాడు, మరి ఇప్పుడు ఎలా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. తను తినవలసిన రోటీ, ఫిష్ కర్రీలో అద్దుకొని తిని తను ఆడపిల్లలను తరలిస్తూ ఉన్న షిప్లోనికి ఎవరికీ తెలియకుండా ఎక్కుతాడు జాగ్రత్తగా. డాన్ గారికి రుద్రనేత్రుడికి ఆ విషయం తెలియదు అనుకొని అలా అనుకుంటుంది. కానీ రుద్రనేత్రుడికి ముందే తెలియటంతో తను ఆ ప్లాన్లోనే ఉండి
అక్కడే జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూనే ఉంటాడు. కానీ రుద్రనేత్రుడు అక్కడ ఉన్నట్లుగా ఆ షిప్లో ఉన్న ఎవరికీ తెలియదు. వాళ్ళ ప్లాన్ 12 గంటలకు కాబట్టి ఖచ్చితంగా రుద్రనేత్రుడు అప్పుడు వస్తాడు. మనం ముందుగా తరలిస్తే ఖచ్చితంగా మనల్ని కనుక్కోలేడని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉంటారు. కానీ రుద్రనేత్రుడు వాళ్ళకంటే ఇంకా తెలివిగా వాళ్ళని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు కదా. కాబట్టి తనకు అన్ని వివరాలు తెలుస్తూనే ఉంటాయి అనేది తెలుసుకోలేకపోయారు. డాన్ గారు ఫోన్ చేసినప్పుడు తింటున్నప్పుడు డిస్టర్బ్ చేశారు అనే కోపంతో అలా మాట్లాడతాడు రుద్రనేత్రుడు. స్టీఫెన్ అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ షిప్లోనికి ఎక్కించి లోపల రూమ్లో బంధించి ఉంచుతాడు. వాళ్ళందరికీ హెవీ డ్రగ్స్ ఇవ్వటంతో వాళ్ళు స్పృహలో కూడా ఉండరు. ఒకరి మీద ఒకరు పడిపోయి ఉంటారు. అసలు ఏం జరుగుతుందో, వాళ్ళ జీవితం ఏంటి అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. రుద్రనేత్రుడు అదంతా గమనిస్తూనే ఉంటాడు. ఆ రూమ్లోనికి వెళ్ళాలి అంటే స్టీఫెన్ ఫింగర్ ప్రింట్స్ కావాలి. అతని ఫింగర్ ప్రింట్స్ సహాయంతోనే రూమ్ లోపలికి వెళ్ళగలరు. అలానే రూమ్ నుంచి బయటకు రాగలరు. స్టీఫెన్ తను అనుకున్నది జరుగుతుండటంతో తాపీగా కాఫీ తాగుతూ ఉంటాడు. కాఫీ తాగిన తర్వాత కప్ అక్కడ పెడతాడు. రుద్రనేత్రుడు వెంటనే ఆ కప్ తన చేతుల్లోనికి వచ్చే విధంగా చేసుకొని దాని మీద స్టీఫెన్ ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేసుకుంటాడు. అలా షిప్ ఒక 2 నిమిషాల్లో బయలుదేరుతుంది. అనగా అమ్మాయిలు అందరూ ఉన్నారా లేదా అని చెక్ చేయటానికి స్టీఫెన్ ఆ రూమ్లోనికి వెళతాడు. సుమారుగా అక్కడ 50 మంది వరకు అమ్మాయిలు ఉంటారు. రుద్రనేత్రుడు లెక్క ప్రకారం 20 మంది అనుకుంటాడు. కానీ అక్కడ సుమారు 50 మంది ఉండటంతో అది చూసిన రుద్రనేత్రుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు? నా లెక్క తప్పింది, వీళ్ళ లెక్క పెరిగింది అని అనుకున్నాడు. స్టీఫెన్ మరలా వెనక్కి రాగానే రుద్రనేత్రుడు పక్కకు వెళ్ళిపోతాడు. కానీ స్టీఫెన్కి మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడతాడు. అలా అందరూ ఉండటంతో వెంటనే ఆ డోర్ క్లోజ్ చేసి హ్యాపీగా షిప్ మధ్యలో కూర్చొని మందు, అమ్మాయిలు, చిందు అలానే విందుతో అక్కడ ఉన్న రౌడీలు అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్కడ కాపలాగా ఒక 4 రౌడీలు బయటే ఉంటారు. వాళ్ళు లోపల అంత ఎంజాయ్మెంట్ జరుగుతుంటే అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడికి ఇప్పుడు ఎవరు వస్తారు అని ధీమాతో షిప్ కూడా కదిలిపోయింది అని రుద్రనేత్రుడు అది గమనించి స్టీఫెన్ ఫింగర్ ప్రింట్ని జాగ్రత్తగా అక్కడ ఉన్న లాక్ దగ్గర పెడతాడు. వెంటనే అది ఓపెన్ అవుతుంది. రుద్రనేత్రుడు అక్కడికి వెళ్ళటం అయితే వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ తరలించాలంటే కష్టం. 10 మంది అయితే ఏదో ఈజీగా తరలించవచ్చు. కానీ అక్కడ ఉంది 50 మంది. అందరూ స్పృహలో లేరు. అందరూ డ్రగ్స్ ఎఫెక్ట్తో మత్తులో ఉన్నారు. వాళ్ళని ఎలా తరలించాలి, ఎలా సేఫ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటికే ఆ షిప్ వైజాగ్ షిప్ యార్డ్ నుంచి కదులుతుంది. మరలా రూమ్ నుంచి బయటకు వచ్చి ఆ షిప్కి అటు ఇటు బయట చూస్తాడు. అక్కడ చిన్న చిన్న పడవలు ఉండటం గమనిస్తాడు. వెంటనే ఆ 50 మందిని కూడా ఆ చిన్న చిన్న పడవలలోనికి ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా షిఫ్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రుద్రనేత్రుడికి హెల్ప్ చేయడానికి ఇద్దరు అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి, మీరు నా వెనకే వచ్చారా? ఇక ఎందుకు ఆలస్యం, వచ్చిన పని ఫినిష్ చేయండి అని అంటాడు. అలా 50 మందిని కూడా రుద్రనేత్రుడు ఆ ఇద్దరి సహాయంతో షిఫ్ట్ చేసిన తర్వాత ఆ రూమ్ డోర్ లాక్ చేస్తాడు. ఆ రూమ్ డోర్ లోపల ఒక చిన్న పేపర్ పెడతారు. దాని మీద ఒక కన్ను బొమ్మ ఉంటుంది. తన పని క్లియర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాలను గమనించి దానికి ఒక కన్ను కొట్టి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఒక వేలు చూపిస్తూ వెళ్ళిపోతాడు రుద్రనేత్రుడు. ఆ చిన్న చిన్న పడవలలోనికి తరలించడం అయితే తరలించాడు. కానీ సుమారు 8 పడవలలో ఆ 50 మందిని కూడా ఎక్కించాడు. కానీ అక్కడ నుంచి వాళ్లకు తెలియకుండా ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రుద్రనేత్రుడు, అతనికి సహాయంగా ఉన్న ఇద్దరు, మొత్తం 3. అలానే ఇక్కడ డాన్ గారు చాలా తీవ్రంగా ఆలోచనలో పడతారు. ఎలా చేస్తాడు రుద్రనేత్రుడు? ఒకవేళ ఫోన్ చేద్దామన్నా తన పని మధ్యలో ఉంటే దొరికిపోతాడేమో అనే భయంతో ఫోన్ చేయకుండా టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు డాన్ గారు. సుమారు ఇదంతా జరిగేసరికి సమయం 8 గంటలు అవుతుంది. ఆ చిన్న చిన్న పడవల్ని కూడా ఆ పెద్ద షిప్కి అటాచ్ అయ్యి ఉంటాయి. చిన్నగా వాటిని ఆ షిప్కి అటాచ్ చేసి ఉన్న తాడుని ఒక్కొక్క దానిని కట్ చేస్తాడు రుద్రనేత్రుడు. ఆ పడవలు ఆ షిప్ నుంచి దూరం వెళ్లకుండా జాగ్రత్తగా ఆ ఇద్దరు మేనేజ్ చేస్తారు. అలా చేయటానికి వాళ్ళు చాలానే కష్టపడ్డారు. అలా ఆ 8 పడవలను కట్ చేసి దానిని నడిపే వాళ్ళు లేకపోవటంతో ఆ పడవలు ఎటు వెళ్ళిపోతూ ఉన్నట్లుగా అటు ఇటు ఉంటాయి. కానీ అవన్నీ అలా జరగకుండా రుద్రనేత్రుడు చాలా తెలివిగా
ఆ 8 పడవల తాడులన్నింటినీ ఒకే తాడుకి అటాక్ చేస్తాడు. అలా ఆ షిప్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పడవలు మాత్రం అక్కడే ఆగిపోతాయి. అలా ఒక పడవలో ఎక్కి ఆ పడవలన్నింటినీ కూడా కొంచెం కష్టమైనా సరే తెడ్డు ద్వారా ఒడ్డుకు తీసుకొని వస్తారు ముగ్గురు కలిసి. అక్కడ తను ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఒక వ్యాన్లో ఆడపిల్లలందరినీ కూడా ఎక్కిస్తారు. అది అంతా జరిగేసరికి సమయం 9 గంటలు దాటుతుంది. అక్కడ ఒక రౌడీ అమ్మాయిలు రూమ్ ఉన్న వైపు వస్తాడు. అక్కడ అమ్మాయిలకు సంబంధించిన పట్టీలు, డ్రెస్ చినిగిన చిన్న చిన్న ముక్కలు కొన్ని పడి ఉండటంతో అనుమానంతో స్టీఫెన్ దగ్గరకు వెళ్ళి తను చూసింది చెబుతాడు. స్టీఫెన్ వెంటనే స్పీడ్గా రూమ్ లాక్ ఓపెన్ చేస్తాడు. కానీ అప్పటికే రుద్రనేతుడు అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ తరలించడంతో అక్కడ ఒక్కరు కూడా కనిపించరు. అమ్మాయిలందరినీ ఒక వ్యాన్లో ఎక్కించుకొని ఎటువంటి ఫైట్ లేకుండా సింపుల్గా ఇలా తరలిస్తే బాగానే ఉంటుంది. వాళ్ళు దద్దమ్మలు అయ్యి ఆ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ వెనక ఉన్న అమ్మాయిల్ని పట్టించుకోలేదు. నా పని ఈజీ అయ్యింది, లేదంటే వాళ్ళతో ఫైట్ చేసి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవాల్సి వచ్చేది అని అనుకుంటూ ఆడపిల్లల వైపు చూస్తాడు. ఆడపిల్లలందరూ కూడా చూడటానికి 20 సంవత్సరాలకు అటు ఇటుగా ఉన్నట్లుగా కనిపిస్తారు. పాపం వీళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటూ, అయినా నా పిచ్చి కానీ ఇలా నేను అనుకోవటం నా పొరపాటే. ఎందుకంటే వీళ్ళందరూ అనాథలు. ప్రీ ప్లానెడ్గా ఎవరూ లేని అనాథలను ఇలా కిడ్నాప్ చేసి విదేశాలకు తరలించేది అని అనుకుంటూ, సరేలే ముందు వీళ్ళందరినీ సీక్రెట్గా హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని అనుకుంటూ వెంటనే అక్కడ నుంచి హైదరాబాద్లో వాళ్ళెవరికీ తెలియకుండా ఇటువంటివన్నీ జరిగేటప్పుడు ఏ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారో ఆ హాస్పిటల్ దగ్గరకు స్పీడ్గా ఆ వ్యాన్ని తీసుకొని వస్తుంటాడు. ఆ వ్యాన్లో ఉన్న ఏ అమ్మాయికి కూడా వాళ్ళు ఆ షిప్లో నుంచి కాపాడబడ్డారు అని తెలియదు. తెల్లవారుజామున 3 గంటలకల్లా అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకుని వస్తాడు రుద్రనేత్రుడు. ఆ హాస్పిటల్లో డాన్ గారు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ రుద్రనేత్రుడు ఫోన్ చేసి అమ్మాయిలందరూ సేఫ్ అయ్యారు అనే విషయం చెప్పటంతో ఆ వ్యాన్ వచ్చిన వెంటనే అక్కడ డాక్టర్ సహాయంతో ఆడపిల్లలందరినీ అండర్ గ్రౌండ్లోనికి తీసుకొని వెళ్తారు. ఎందుకంటే అందరికీ తెలిసే విధంగా ట్రీట్మెంట్ చేయిస్తే వాళ్ళ భవిష్యత్తుకి ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుంది అని అలా ఏర్పాటు చేయించుకుంటారు. కానీ సంధ్య ఒక్కదారిని మాత్రం రుద్రనేత్రుడు తీసుకొని వచ్చి యష్మి వాళ్ళ ఇంటి ముందు వదిలిపెట్టి వెళ్తాడు. డాన్ గారు వద్దు అని ఎంత చెప్పినా కూడా కాదు అంటూ వారించి మరీ సంధ్య ఒక్కదానిని అలా యష్మి ఇంటి ముందు వదిలిపెట్టి వెళతాడు. అలా రేవతి ఉదయాన్నే సంధ్యని చూడటం జరుగుతుంది. మిగిలిన అందరికీ కూడా డాక్టర్స్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. డాన్ గారు డాక్టర్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని కంగారుగా అడుగుతుంది. చెప్పటానికి ఏముంది, ఎప్పటిలా హెవీ డ్రగ్స్ ఇచ్చారు. వాళ్ళు కోలుకోవడానికి సుమారు 1 వారం రోజులు అయినా పడుతుంది. అప్పటికీ వాళ్ళు పూర్తిగా కోలుకోలేరు. అప్పటికీ ఆ మత్తు ఇంకా వాళ్ళ శరీరంలోనే దాదాపుగా ఉండవచ్చు అని నా అంచనా అని అన్నారు. డాన్ గారు బాధగా అవునా అంటూ పక్కనే ఉన్న రుద్రనేత్రుడికి అక్కడ ఉన్న ఎవరికి నీ మీద అనుమానాలు రాలేదు కదా, ఎవరూ నిన్ను చూడలేదు కదా అని అడిగారు. లేదు చూడలేదు, అయినా వాళ్ళందరూ ఫుల్ బిజీగా ఉన్నారు, ఇక నన్ను ఎక్కడ పట్టించుకుంటారు అని అన్నాడు రుద్రనేత్రుడు. డాన్ గారు అప్పుడు రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య ఎటువంటి ఆటంకం లేకుండా ఆడపిల్లందరినీ కాపాడాము, కానీ నువ్వు మాత్రం జాగ్రత్త, ఒకవేళ వాళ్ళకి ఏ చిన్న అనుమానం వచ్చినా నీ ప్రాణాలకు చాలా డేంజర్ అని అన్నారు. సరేలే నా గురించి నేను చూసుకుంటాను, నేను వెళ్తున్నాను, ఏదైనా పని ఉంటే పిలవండి అంటూ అక్కడితో సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు రుద్రనేత్రుడు. ఉదయం వరకు డాన్ గారు అక్కడే ఉండి ఆడపిల్లందరినీ చూస్తూ డాక్టర్ గారికి హెల్ప్ చేస్తూ అక్కడే ఉండిపోతారు. అలా తెల్లవారుజామున డాన్ గారు తన ఇంటికి వెళ్ళిపోతారు. స్టీఫెన్ డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న లెటర్ని చేతిలోనికి తీసుకుంటాడు. అందులో కన్ను బొమ్మ ఉంటుంది. ఆ కన్నుబొమ్మ చూసిన వెంటనే వాళ్లకు మ్యాటర్ అర్థమైపోతుంది. ఇక్కడికి రుద్రనేత్రుడు వచ్చాడు, ఖచ్చితంగా వాడే ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ కాపాడని అర్థమవుతుంది. కానీ ఎలా సేఫ్ చేశాడు అనేది మాత్రం వాళ్ళకు తెలియలేదు. పేపర్ ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాటర్ చదివి నా స్టీఫెన్ గజ గజ వణికిపోతాడు. ఇంతకీ అందులో ఏం మ్యాటర్ ఉంది తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇదండి ఇవాళ స్టోరీ. థ్యాంక్ యూ.